కొండదిన గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీ గంగపాలెం నందు 8వ రోజు ఇంటింటా ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టెపాటి రవికుమార్. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13న జరుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయని ప్రశ్నించడమే పాపమన్నట్లుగా దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, నాడు కాపులకు ప్రాధాన్యం కల్పిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేసి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కార్పొరేషన్ కు ప్రతి ఏటా 1000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో కాపులకి 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. బాగుంది. చాలా మంది కాకపోతే ఈ ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కాలువలు కట్టారు కానీ అన్నీ కూడా వదిలేసి ఉన్నారు. మొత్తం పక్కన మట్టి తోలకుండా. ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య ఒకటి ఉంది. ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. గతంలో ఈ కాలనీ మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేసాం, బ్రహ్మాండం చేసాం. సోలార్ లైట్లు పెడితే అన్నీ కూడా మెయింటెనెన్స్ లేక పక్కకు పడిపోయినాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలకు అతీతంగా మేము పనిచేసాం. ఇప్పుడైతే ఈ పెన్షన్స్ కొద్దిగా తీసేయటం, డబ్బు కళాకారులు ఇట్లాంటివన్నీ చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు ఏమి అడుగుతున్నారంటే మంచినీళ్ళ సమస్య కానీ అట్లాంటి పెన్షన్లు కానీ ఇవన్నీ అడుగుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత.